నమస్తే, వెల్కమ్ టు ఛానల్. మనతో పాటు ప్రస్తుతం సరితక్క గారు ఉన్నారు. అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మ. అక్క, తెలిసిన విషయం అందరికి గత వారం రోజులుగా ఇది మొత్తం నడుస్తున్నది హాట్ టాపిక్ గా బర్నింగ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద జరిగిన అనుచిత వార్తలు మీరు ఎలా చూస్తున్నారు అక్క? సార్, ఈశ్వరమ్మ గారు అనేది అంటే ఇప్పుడు వచ్చిన పదవి కాకుండా ఏ విధంగా చూసుకున్నా, వయసులో కావచ్చు, మా కులంలో కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఒక గౌరవించే వ్యక్తి, గౌరవం పొందాల్సిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీద ఎవరు అంటే ఇక్కడ పార్టీలో లేకపోతే కులాలో కాదు, ఎవ్వరు కూడా దూషించే అవసరం ఉన్న వ్యక్తి కాదు. సరే, అది ఎట్లా జరిగింది అన్నది బై మిస్టేక్ జరిగిందా లేకపోతే వాంటెడ్లీ ఏమన్నా మ్యానిపులేట్ చేసిందా అన్నది ఖచ్చితంగా పార్టీ అంటే ఒక పార్టీ నుంచి నేను రిఫర్ చేస్తున్నా కాబట్టి పార్టీ నుంచి దీనిపైన సీరియస్ గా ఉంది. డెఫినెట్ గా ఎవరు చేసినా ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని జాతులు అంటే అన్ని కమ్యూనిటీస్ కి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా కలుపుకోయే తత్వం పార్టీది. ఇటు రేవంత్ అన్న కావచ్చు, పైన రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఎవరైనా కూడా మా పార్టీలో ఫ్రీడమ్ ఉంది. మెయిన్ నిజం చెప్పాలంటే అన్ని కులాలకి ఫ్రీడమ్ ఉంది. సో పొరపాట్లు జరిగిండొచ్చు 100%, దీంట్లో మేము దాన్ని సపోర్ట్ చేయడం లేదు. అమ్మని ఎవ్వరు దూషించినా 100% కమ్యూనిటీ వైజ్ గా మేము ఉంటాం. అండ్ పార్టీ వైజ్ గా జరిగింది కాబట్టి ఇద్దరు మా కుటుంబ సభ్యులే. ఇటు అబ్బాయి అబ్బాయి కావచ్చు, అమ్మ కావచ్చు, ఇద్దరు మా కుటుంబ సభ్యులే కాబట్టి మా పార్టీ ఉంది, పెద్దలు ఉన్నారు, అందరు కూర్చుని ఆల్రెడీ కమిటీ వేసిండ్రు. సో డెఫినెట్ గా రేవంత్ అన్న దీని మీద అంటే సీరియస్ గా డిసైడ్ చేసి ఏం చేయాలో ఫైనల్ గా యాక్షన్ అయితే తీసుకుంటారు, దీంట్లో సందేహం లేదు. బట్ అంతకు మించి ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన అంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తిగా ఇలాంటి చర్యలు మళ్ళొకసారి జరగొద్దంటే ఇప్పుడు కనిపిస్తున్న యూనిటీ అని అంటే మా కులంకి బలం అనేది ఇప్పుడు కనబడుతుంది. వాస్తవం ఇన్ని రోజులు బయటికి రాలే. అంటే మనకి ఒక ఆపద వస్తది అంటే తప్ప బయటికి వచ్చే కులం కాదు మనది. కుర్వ యాదవ్లు ఎవరైనా కూడా ఎంతసేపు మా పని ఏంటో మా వృత్తి ఏందో చేసుకుందాం, తిందాం, ఉందాం అంటారు తప్పించి వారితో వీళ్ళతో పెట్టుకుందాం లేకపోతే గొడవలు సృష్టించడం ఇట్లాంటి మనస్తత్వం ఉన్న మనుషులు కాదు. కానీ ఈ రోజు మనోభావాలు దెబ్బతిని బయటకు వచ్చింది. సో డెఫినెట్ గా దీని మీద అధిష్టానం సీరియస్ గా ఉంటది, తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. ఆమెకి జరిగిన అవమానాన్ని ఎలా అంటే తీర్చాలా అన్నది మేము పార్టీ పరంగా మేము చేస్తాం. అంతకు మించి మా సంఘాలందరూ కూడా ఐక్యతతో వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చెడు జరిగినా ఆ చెడు నుంచి మంచి తీసుకోవడం అంటే ఇదే అనుకుంటా. బహుశా ఇంత పెద్ద బలం ఉంది అన్నది ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి ఈ బలగాన్ని ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంతకు మించి అమ్మ ఆశీస్సులు యాక్చువల్ గా మేమందరం ఆమెకు బలం కావడానికి రాలేదు, ఆమె ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినాం మేము. సో ఆ అమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆమె స్ఫూర్తి, ఆమె ఇన్స్పిరేషన్ కావచ్చు, ఆమె ధైర్యం కావచ్చు, మా అందరికి వారసత్వం కావాలని మనస్ఫూర్తిగా కోరు. అయితే వాయిస్ అయితే నాది కాదు, ఏఐ ద్వారా చేసింది, నాది మిస్టేక్ లేదు, నేను క్షమాపణ చెప్తున్నాను కూడా జగదీష్ శివచరణ్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏం చెప్తారు దాని గురించి? మీరు అన్నది వాస్తవమే, ఏ అంటున్నారు. సరే, అవి పరిశీలన చేస్తారు, డెఫినెట్ గా దాని మీద కమిటీ వేసిండ్రు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, యాక్షన్ అయితే తీసుకుంటారమ్మా. ఇప్పుడు అబ్బాయి కూడా దిగి వచ్చి నేను అనలేదు, అనకపోయినా నా ఒకళ్ళు పొరపాటు ఉంటే క్షమాపణ చెప్తుంది, తండ్రి చెప్తున్నారు, కొడుకు చెప్తున్నారు. సో మనము ఎంత పెద్ద తప్పు చేసినా ఒక క్షమాపణ వల్ల మనము అంటే అక్కడికి సద్దు మనుగుతుంది. ఏదైనా కూడా క్షమించే గుణం కన్నా పెద్ద గుణం లేదు లోపల. సో ఈశ్వరమ్మ గారికి ఆమెకున్న మనస్తత్వం, ఇప్పుడు ఆమె సమాజంలో ఆమె ఉన్న పేరు చూస్తుంటే ఎక్కడ పోయినా అందరికి సహాయం చేసే మనస్తత్వం అని చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగా వాస్తవాలు తప్పు చేసింటే కూడా ఆమె మనసు అంటే మనమడు వయసు అబ్బాయి, సో డెఫినెట్ గా ఆమె కూడా పెద్ద మనసు చేసుకుంటది. ఏమున్నా మేము కూర్చొని మా కుటుంబ సభ్యులుగా మా కుటుంబ సమస్యగా మేము పరిష్కారం చేసుకుంటాం. అయితే బీసీ కులాల మాత్రం ఒప్పుకోవడం లేదు, తను పక్కా వచ్చి అమ్మకి క్షమాపణ చెప్పాల్సిందే, మళ్ళీ సర్దార్ సర్వాయి పాపన దగ్గర కూడా కాలు మొక్కి క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా గౌడ సంఘాలు కానీ ఇక్కడ యాదవ్ సంఘాలు కానీ ఒప్పుకోవడం లేదు. మరి ఎలా సమాధానం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున? మరి అదే చెప్తున్నప్పుడు సంఘం తరఫున వాళ్ళు అడిగే దాంట్లో తప్పేం లేదు. ఒక పెద్ద మనిషికి అవమానం జరగడం అనేది 100% తప్పే, మేము కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. బట్ పార్టీ తరఫున చూసుకుంటే ఇప్పుడే చెప్తున్నా, ఉరి శిక్ష వేసినోడికి కూడా ఏదో ఒక సమయంలో ఒక అవకాశం ఇస్తాం మనం. సో అట్లాంటి తప్పు చేసినా అని ఒప్పుకున్నప్పుడు క్షమించాల్సిన బాధ్యత, క్షమించే అవసరం డెఫినెట్ గా ఉంటది. అమ్మకి ఆ పెద్ద గుణం ఉంది అంతకు మించి. సో డెఫినెట్ గా న్యాయం అయితే చేస్తాం అమ్మ. ఇప్పుడు సరే, కొంతమంది వాంటెడ్లీ ఇష్యూని ఇంకా పెంచి వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ రాజకీయానికి వాడుకుంటున్నారు తప్పించి అమ్మ మీద అభిమానంతో వచ్చే వాళ్ళు కొంత అయితే, కొంతమంది స్వార్థానికి వస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. మా కుటుంబ సమస్య మేము తీర్చుకోబోతున్నాం. దీంట్లో ఆల్రెడీ రేవంత్ అన్న ఆయన దృష్టికి పోయింది, ఆయన మాట్లాడింది, వేమన్న అందరు కూడా పెద్దలందరూ కూడా ఇది ఖండిస్తుండ్రు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ కులాలు కాదు, పార్టీలు కాదు, ఒక పెద్ద మనిషికి జరిగిన అవమానంగా మేము తీసుకుంటాం.
సో మా పార్టీ ఖచ్చితంగా దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటాం. ఒక మహిళకు వస్తేనే ఇంత ఏజ్ సీనియర్ లీడర్ అయిన ఉమెన్ కి వస్తేనే ఇప్పుడు పార్టీలో ఇలా జరిగితే మళ్ళీ నెక్స్ట్ మహిళల్ని ఎంకరేజ్ చేసేదా? అందుకే చెప్తున్నా, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి సరైన నిర్ణయం తీసుకుంటారు డెఫినెట్ గా. ఇంకెవరు కూడా నాకు తెలిసి మా బలం చూసినాక, మా బలగం చూసినాక మళ్ళీ ధైర్యం చెయ్యరు. ఇప్పుడు తెలిసింది, ఇది ఒక మాకు మంచి అవకాశంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయంగా ఇంకా చాలా వెనకబడి ఉంది. ఇటు కుర్వలు కావచ్చు, యాదవులు ఇద్దరు కూడా ఇంత పెద్ద బలగం ఉన్నప్పటికీ కూడా వెనకబడి ఉన్నాం. సో ఇదొక మాకు మంచి అవకాశం దొరికింది అనుకుంటున్నాం. మా బలగం బయటకు కనబడుతుంది. రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా మా వాళ్ళకి ఒక మంచి అవకాశం రావడానికి ఇది ఒక సందర్భం. నమస్తే అమ్మ. ఈ రోజు ఈశ్వరమ్మ పైన ఆమె యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినందుకు ఆమెను పరుష పదాలతో దూషించినటువంటి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల పైన తక్షణమే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తక్షణమే వారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వారు కూడా పొరపాటైంది ఒప్పుకొని వచ్చేసి ఈశ్వరమ్మ గారి దగ్గర క్షమాపణలు కోరాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి దాడి ఒక యాదవ కమ్యూనిటీ ఈశ్వరమ్మ పైన జరిగిన దాడిగా మేము భావిస్తలే. ఈ దాడి మొత్తం కూడా బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడి. రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ వ్యాఖ్యలపై మనసు నొచ్చుకొని ఇవాళ స్వచ్ఛందంగా వచ్చేసి ఈశ్వరమ్మను కలిసి సంఘీభావాన్ని తెలియజేసి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా సంఘీభావం తెలపడమే కాదు, వాళ్ళ గ్రామాలలో కూడా యాక్షన్ ప్లాన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడక్కడ దిష్టి బొమ్మలు తగులబెట్టడం, అదేవిధంగా పోలీస్ కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మరి వాళ్ళ బీసీ సమాజం గతంలాగా లేదు, నిద్రపోయే సమాజం లేదు. ఈ రోజు బీసీ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణమే స్పందించి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నటువంటి సమాజం. ఈ రోజు ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి సంఘటన బీసీ సమాజంపై జరిగిన సంఘటనగా భావించి బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి పోరాటం చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ సంఘటన తెలంగాణ సమాజానికి ఒక కనువిప్పు జరగాలి. ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ కులాలు మీరు గతంలో జరిపినటువంటి దౌర్జన్యాలు, అఘాయిత్యాలు మళ్ళీ జరుపుతామంటే చూస్తూ సహించడానికి, ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా లేరు. దానికి మీరు ఒక్కటి చేస్తే ఇక్కడ 10 కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలం బీసీల కాలం. 100% బహుజనులు వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని సాధిస్తారు. ఇదే ఐక్యమత్యంతో బీసీలు ముందుకు పోవాలి. ఈ సమస్యను మామూలు సమస్యగా మనం చూడకుండా ఇది బీసీ సమాజం యొక్క ఆత్మగౌరవ సమస్యగా మనం భావించి పోరాటం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.